మంచిర్యాల శాసనసభ సభ్యునిగా ఎన్నికైన 100 రోజుల్లోనే నియోజకవర్గం అభివృద్ధి కోసం వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు వెల్లడించారు. బుధవారం తన నివాస గృహంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కేవలం 100 రోజుల్లోనే భారీగా నిధులు మంజూరు చేయించానని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ రావడంతో మిగతా నిధులు నిలిచిపోయాయని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో సాగునీరు, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు వివరించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్, విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశం సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని చెప్పారు. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం, ప్రహరీ గోడ నిర్మాణం, విద్యుత్ సౌకర్యం ఏర్పాటుకు పెద్ద మొత్తంలో నిధులు తీసుకువచ్చారని తెలిపారు. అలాగే పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు మహిళా సంఘాలకు పాఠశాల యాజమాన్య బాధ్యతలు అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. డ్వాక్రా సంఘాల ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ వేణు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, ఇతర నేతలు పాల్గొన్నారు. సరే 100 రోజుల మా టైం ఒక 2 రోజులు అయినట్టు. ఈ 100 రోజుల లోపల మంచిర్యాల ఏం జరిగిందో ఒకసారి చెప్పదలుచుకున్నాను. మంచిర్యాల నియోజకవర్గంలో ఒక పక్క రైతులకు సంబంధించిన 2 విషయాలు. గడిచిన 10 సంవత్సరాలు అంటే 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనగా ప్రభుత్వం ఎప్పుడైతే రైతుల దగ్గర నుంచి వెళ్ళి వడ్లు కొనడం ప్రారంభించిందో ఆ ప్రారంభించిన మొట్టమొదటి రోజు నుంచి వెళ్ళి వడ్లు జోకే దాంట్లో 1 కిలో మొదలుపెట్టి 2 కిలోలు 5 కిలోలు తీసుకుపోయి బస్తాకు 4-5 కిలోల దాకా తీసుకుపోయి లాస్ట్కు 1 క్వింటల్ వరకు 10 కిలోల వరకు అంటే క్వింటల్కు 10 కిలోల వరకు జోకుడు ఎక్స్ట్రా తీసుకొని అధికంగా తీసుకొని దానికి ఏ లెక్కలు లేకుండా ఏ రసీదు లేకుండా దాంట్లో రైస్ మిల్లర్లు, అప్పటి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్ అయిన ఆయనే రైస్ మిల్లర్ అధ్యక్షుడు, వీళ్ళందరూ కలిసి రైతులను ఈ గడిచిన 9 సంవత్సరాలు దాదాపు సంవత్సరానికి ఒక 60 నుంచి 70 కోట్ల రూపాయలు రైతుల దగ్గర నుంచి ఏ రకమైన లెక్కలు లేకుండా తీసుకొని దాదాపు 9 ఏళ్ళు అంటే 600-700 కోట్ల రూపాయలు తీసుకున్నారు. అది ఎవరి జేబులకు పోయినా ఖచ్చితంగా కక్కిస్తామనే సమస్య లేదు. ఒక దండపల్లి మండలంలో చెప్పుకుంటూ వస్తాను. ఒక దండపల్లి మండలకు 3 కోట్ల రూపాయల ఈజీఎస్ సీసీ రోడ్లు, 1,50,00,000 డిఎంఎఫ్ కింద డ్రైన్స్, సైడ్ డ్రైన్స్ 4.5 కోట్లు, 6 కోట్లతోటి స్కూల్స్, అది మౌలిక వస్తుంది. స్కూల్స్ అంటే మౌలిక కంపౌండ్ వాళ్ళు కానీ, లేకపోతే గేట్లు కానీ, లేకపోతే పెయింటింగ్, కలరింగ్, బాత్రూమ్లు, వాష్రూమ్లు, తర్వాత డైనింగ్ హాల్స్ అన్నీ టేకప్ చేసినాం. అంటే 6-4.5 10.5 కోట్లు ఒక దండపల్లి మండలికి వచ్చింది. డ్రింకింగ్ వాటర్కు మళ్ళీ 1 కోటి రూపాయలు, ఒక దండపల్లి మండలకు 11,50,00,000 రూపాయలు వచ్చింది. స్కూళ్ళకు అంటే ప్రభుత్వ స్కూళ్ళు అంటే పనికిరాని స్కూళ్ళు పట్టించుకున్న నాయకులు లేరు, లీడర్ లేరు, ఎమ్మెల్యే మంత్రులు లేరు. అటువంటి సందర్భంలో నేను టేకప్ చేసి రివ్యూ పెట్టి మొత్తం ఇంతవరకు రాష్ట్రంలో ఇక్కడ జరగలేదు. ఈ 10 ఏళ్ళు 20 ఏళ్ళ కింద ఎప్పుడు జరగలేదు. మొత్తం 280 స్కూల్ ఉంటే 280 స్కూళ్ళ హెడ్ మాస్టర్లు, ఎంఈఓలు, డిఓ, సంబంధిత విద్యకు సంబంధించిన అధికారులు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్ అందరినీ కలిపి మీటింగ్ పెట్టి ఆల్మోస్ట్ దినవంత మీటింగ్ పెట్టి రివ్యూ చేసిన తర్వాత వాళ్ళకి ఒకటే మాట చెప్పడం జరిగింది, మీకు నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు ఇస్తాను. 15,000 మంది విద్యార్థులు ఉన్నారు, దాన్ని 25,000 కావాలి అని చెప్తే వాళ్ళు మొత్తం వచ్చినప్పుడు 280 స్కూళ్ళ నుంచి ఏ స్కూల్లో ఏమున్నది, మీకు ఏం కావాలో రాసుకురాని చెప్పి మొత్తం లిస్ట్ ఉంది దగ్గర. దాని ప్రకారం 17,90,00,000 మొత్తం ఈ నియోజకవర్గంలో స్కూళ్ళకు తీసుకురావడం జరిగింది. 50 ఏళ్ళ కింద ఎట్లుందో నేను చదువుకున్న రూమ్లో చూసిన సున్నం కూడా లేదు. చెప్పిన వాళ్ళకి ఇస్తా అని చెప్పి 5,80,00,000 శాంక్షన్ అని టెండర్ వచ్చింది. వర్క్ కూడా స్టార్ట్ అయింది. 18 కోట్లు అవి, 5,80,00,000 ఇవి.
దీని ద్వారా ఏం జరిగిందంటే వచ్చిన తర్వాత ఇది బాగుంది మోడల్ అని చెప్పి ఎడ్యుకేషన్ రివ్యూలు ఆయనే చెప్పాడు. అందరు మంచిర్యాల ఎమ్మెల్యే గారు మొదలుపెట్టింది బాగుంది, అన్ని స్కూళ్ళలో మొత్తం రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ స్కూళ్ళకి మోడల్ పెట్టి లక్షపేటకి వచ్చే వరకు 2,67,00,000 డిఎండిఎఫ్ కింద సిసి డిఎండిఎఫ్ కింద 2,67 lakhs. అదేవిధంగా డ్రైన్స్ 1,20,00,000, 4 కోట్లు. మిషన్ భగీరథ కింద కూడా మిషన్ మొత్తం 15 లక్షల రూపాయలు ఈ డ్రింకింగ్ వాటర్ 4,20,00,000, 5,80,00,000 ఈ స్కూల్లో ఇక్కడ చెప్పేది స్కూల్ డిగ్రీ కాలేజ్. ఇది కాకుండా మిగతా స్కూళ్ళ కానీ దాదాపు అది కూడా 1,40,00,000, 2 కోట్ల చిల్లర. అంటే వాళ్ళకు కూడా 12.5 కోట్లు వచ్చింది. లక్షపేట మున్సిపాలిటీ మండలం ఆజిపూర్కి వచ్చే వరకు 2 కోట్లు. ఈజీఎస్ సీసీ రోడ్లు ఆల్మోస్ట్ కంప్లీట్ కావచ్చు. సీసీ రోడ్లు 1,20,00,000 డ్రైన్స్ ప్లస్ వాళ్ళకు కూడా ఈ స్కూళ్ళ కింద దాదాపు 2.5 కోట్లు వచ్చినట్టు. ఒక ర్యాలీ గడపడికే 1,60,00,000 వచ్చినట్టు. 3 కోట్లు ఆల్మోస్ట్ 8-9 కోట్లు వాళ్ళకు కూడా వచ్చింది. ఆదిపూర్ మండలి ఇప్పటి చరిత్ర చూడలేదు వరకు ఎన్ని పైసలు 9 ఏళ్ళలో కూడా వచ్చినాయి. వాళ్ళు కూడా అన్ని ఈజీఎస్ రోడ్డు దగ్గర పట్టి ఆల్మోస్ట్ మార్చి 31 అయిపోతే మిగతా స్కూల్ కూడా అన్నీ స్టార్ట్ అయ్యి నడుతున్నాయి పనులు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా పోలీస్ బందోబస్తు నిర్వహించేందుకు సాయుధ పోలీస్ బలగాలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు బుధవారం మంచిర్యాల పోలీస్ స్టేషన్ నుంచి ప్రధాన వీధుల గుండా పోలీస్ బలగాలు ప్రదర్శన నిర్వహించాయి. మంచిర్యాల జిల్లా డీసీపీ అశోక్ కుమార్ ప్రారంభించగా బెల్లంపల్లి చౌరస్తా ఐబీ మీదుగా మెయిన్ రోడ్ లో పోలీసులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. శాంతి భద్రతలను పర్యవేక్షిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. అందరికీ తెలిసింది ఇది 16th మార్చ్ రోజు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో కూడా అన్ని ఎలక్షన్ గతివిధి స్టార్ట్ అయింది. ఈ భాగంలో మన ఎస్ఎస్టీస్ కూడా స్టార్ట్ అయింది అన్ని ప్లేసెస్లో. చెక్ పోస్ట్ కూడా నడుస్తుంది, ఇంటర్ బార్డర్ చెక్ పోస్ట్ కూడా నడుస్తుంది. అండ్ ఈ భాగంగా సీజర్స్, లిక్కర్ సీజర్, క్యాష్ సీజర్స్, ప్రెషియస్ మెటల్ సీజర్, గాంజా సీజర్, కుటుంబ సీజర్ అన్నీ నడుస్తుంది. నిన్న ఒక సిఆర్పిఎఫ్ పార్టీ ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి మన జిల్లాలో వచ్చింది. ఈ భాగంగా ఈరోజు ఫ్లాగ్ మార్చ్ మనం చేస్తున్నాం. ఇది ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ టు షో అవర్ స్ట్రెంత్ సో దట్ ది ఎలక్షన్ హ్యాపన్ ఇన్ ఫ్రీ, ఫేర్ అండ్ పీస్ఫుల్ మేనర్. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేయాలని మంచిర్యాల జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో బుధవారం మంచిర్యాల జిల్లా కోర్టు న్యాయవాది పి సురేష్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయంలోని కంప్యూటర్లు, విలువైన సామాగ్రిని జప్తు చేసి కోర్టుకు సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కోర్టు న్యాయవాది పి సురేష్ మాట్లాడుతూ 42 సంవత్సరాల క్రితం కోటపల్లి మండలం పారుపల్లి గ్రామ శివారులో అజ్మీరా బేగం అనే మహిళకు చెందిన 23 ఎకరాల 27 సెంట్ల భూమిని ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అజ్మీరా బేగం గత 40 సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరిగింది.
గత కొన్ని నెలల క్రితం కోర్టు నష్టపరిహారాన్ని చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అధికారులు ఎలాంటి స్పందన చూపలేకపోవడంతో కోర్టు ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా హైకోర్టు ఆదేశాలతో మంచిర్యాల జిల్లా కోర్టు ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో బుధవారం ఆర్డీఓ కార్యాలయంలోని కంప్యూటర్, ఇతర విలువైన సామాగ్రిని జప్తు చేసి కోర్టులో సమర్పించడం జరిగిందని అన్నారు. లో పార్పల్లి విలేజ్ కోటపల్లి మండలం సంబంధించి 479 480 సర్వే నంబర్ 23 ఎకరాలు 27 సెంట్లు అప్పటి ఆర్డీఓ గారు గవర్నమెంట్ అవసరాల దృష్ట్యా తీసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి అనేక కోర్టులలో మేము మాకు డబ్బులు ఇవ్వండి, మాకు పెంచండి అని చెప్పి కోర్టు వారికి వెళ్తే కోర్టు వారు అన్నీ చూసి హైకోర్టు, ఆస్వాద్ కోర్టు, లాస్ట్కు మంచిర్యాల కోర్టులో సబ్ జడ్జి గారు అక్టోబర్ 4 తారీఖు 2023 నాడు 3 నెలల్లో మీరు డిపాజిట్ చేయనట్టయితే మీ ఆస్తులు జప్తు చేయబడతాయి అని చెప్పి 3 నెలలు టైం ఇచ్చారు. 3 నెలలు దాటిన తర్వాత కోర్టు వారికి మేము విన్నవించుకుంటే వాళ్ళు కోర్టు వారు వాళ్ళ సిబ్బందితో ఈరోజు అటాచ్మెంట్ చేసి ఆస్తులన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఆ ప్రక్రియ లోపల కొనసాగుతూ ఉంది. మంచిర్యాల లారీ ఓనర్స్ యజమానులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం లారీ ట్రాన్స్పోర్ట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. లారీ ఓనర్లు ర్యాలీగా ఐబీ చౌరస్తాలోని ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్కు చేరుకొని తమ సమస్యలు పరిష్కరించాలని, యాజమాన్యం చర్చలకు ముందుకు రావాలని నినాదాలు చేశారు. లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సభ్యులు తమతో చర్చలకు రావాలని, సమస్యలు పరిష్కరించాలని కోరినప్పటికీ ముందుకు రావడం లేదని ఆరోపించారు. పెరుగుతున్న డీజిల్ ధరలకు అనుగుణంగా ధరలు పెంచవలసిన ట్రాన్స్పోర్ట్ యజమానులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. గత 3 రోజుల నుండి ట్రాన్స్పోర్ట్ వారు మాకు న్యాయమైన రావాల్సిన హక్కులు ఏవన్నాయో వాటి కారణం రాస్తూ మాకు ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తూ మా బ్రతుకులతో అడుగుంటున్నారు. మా న్యాయమైన కోరికలు ఇంతకుముందు వారికి మాకు జరిగిన ఒప్పందాలే. మేము కొత్త కోరికలు దయచేసి ఏమి అడగట్లేదు. మా న్యాయమైన కోరికలు ఇవ్వమని చెప్పి మేము గాంధీ మార్గంలో ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఈరోజు మా కడుపు మీద కొడితే మేము 1100 కుటుంబాలు, లారీ యజమానుల కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది. ఈ ట్రాన్స్పోర్టర్లు ఎక్కడి నుంచో ఆంధ్ర నుండి, రాయలసీమ నుండి, కేరళ నుండి, తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చి ట్రాన్స్పోర్ట్లు పెట్టి కోర్టు గడిస్తున్నారు. మేము ఓనర్లమైనటువంటి మేము లారీలు నడుపుకుంటే మేము చాలా పేదవాళ్ళం అయిపోతున్నాం. ఇవాళ మాకు స్థానికంగా ఉండి కూడా మేము చాలా వరకు నష్టపోతాం. దయచేసి మాకు రావాల్సిన హక్కులు ఏమైతుండో ఇంతకుముందు అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారంగా అన్లోడింగ్ డబ్బులు కానీ, కిరాయిలు ఇచ్చే టైమింగ్ కానీ, లేకపోతే మాకు సంవత్సరానికి ఒకసారి పెంచి 5% మా మెయింటెనెన్స్ ఛార్జీలు కానీ, ఇంకా ఇతర సమస్యలున్నాయి. ఇవి కూడా తీర్చకుండా మమ్మల్ని అడుగంటేస్తున్నారు. ఇప్పటికి 3 నెలల నుంచి మా పరిస్థితి ఎవరికి చెప్పుకోలేక మాకు మేము కుమిలిపోతున్నాం. గత 3 రోజుల నుండి ఈ సమ్మెకు రావాల్సి వచ్చేది. ఈ రోడ్డు దిగి రావడానికి కారణం మీరే. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి సామరస్యంగా మాకు రావాల్సిన హక్కులు మాకు ఇవ్వండి. గత 6 సంవత్సరాల నుంచి మనకి ఏదైతే సంవత్సరానికి ఒకసారి మెయింటెనెన్స్ కింద 4% కిరాయి పెరగడం జరుగుతుంది. కానీ గత 4-5 సంవత్సరాల నుంచి దానిని ఆ జోలే తీయకుండా ఎప్పుడైనా డీజిల్ పెరిగితే తగ్గితే మాత్రం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ పోతారు తప్ప కిరాయి పెంచడం జరగడం లేదు. మరియు వాళ్ళు రాసి ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారమే ఏదైనా లోడింగ్ డబ్బులు, అన్లోడింగ్ డబ్బులు వాళ్ళు రాసి ఇచ్చిన దానికే మేము కట్టుబడి ఉన్నాం. కాకపోతే వాళ్ళు మాత్రం కట్టుబడి ఎక్కడ ఉండటం లేదు. 1000 రూపాయలు అన్లోడింగ్ ఉంటే ఇలా 1600 నుంచి 2000 దాకా అన్లోడింగ్ తగ్గుతుంది. ఒక్కొక్క లారీకి మేము 600, 700, 900 రూపాయలు నష్టపోతున్నాం. దానికి సరిదిద్దుమంటే వాళ్ళు ముందుకు రావటం లేదు. వాళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారమే నడుమంటున్నాం తప్ప ఎక్స్ట్రా ఎక్కడ అడగటం లేదు. అయినా కానీ వాళ్ళు మా మాటకు విలువ ఇవ్వకుండా చిట్టీలు ఆపుతున్నారు. ఇది రానున్న రోజుల్లో ఎలా అయితే మేము పెద్దలు ప్రేమసారావు గారి సూచనల మేరకు శాంతియుతంగా
ప్రొటెస్ట్ చేసినాం. రేపటి నుంచి వాళ్ళు గిట్ట రాకుంటే మా డిమాండ్లను నిర్వర్తించకుంటే రేపటి నుంచి ఈ సమస్య ఉద్రిక్తం అవుతుందని సభాముఖంగా అందరికీ తెలుపుతున్నాం. మంచిర్యాల లారీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ సుమారుగా 1992 సంవత్సరంలో ఇక్కడ వెలవడం జరిగింది. దానికి అందులో కొన్ని అనివార్య కారణాల వల్ల శ్రీరాంపూర్ మందమరిగా విడిపోయి 2 అసోసియేషన్లుగా ఉన్నాము. ఇప్పుడు జరిగిన సంఘటన గత 3 రోజులుగా ఇంతకుముందు మా మిత్రుడు చెప్పినట్టు 6 సంవత్సరాల నుండి మమ్మల్ని ఎంతో వేధింపులకు గురి చేస్తున్నారు. ఎక్కడ కూడా కిరాయిలు పెంచకుండా, ప్రతి సంవత్సరము పెంచాల్సిన కిరాయిలు కూడా పెంచకుండా దాటేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో గత 2 నెలలుగా మీరు నడిపిస్తే నడిపియండి, లేకపోతే బంద్ చేసుకోండి అనే ప్రయత్నానికి వచ్చారు. దానికి మేము పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి దృష్టికి మరి తీసుకెళ్లిన వెంటనే వారు స్పందించి వారిని కూడా పిలిపించి మరి మాట్లాడించడం జరిగింది. అయినా కూడా మాట్లాడినట్టే మాట్లాడి కాలయాపన చేయడం. మనకి ఈరోజు మరి ర్యాలీగా ఈరోజు లక్ష్మీ థియేటర్ చౌరస్తా నుండి ఈరోజు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వరకు ర్యాలీగా ఒక తాటిపై మా లారీ ఓనర్లు అందరూ కూడా వచ్చి ఇక్కడ ర్యాలీగా రావడం జరిగింది.